మనం ఇంగ్లీష్ యూజ్ చేసేటప్పుడు గో అనే వర్డ్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. గో అంటే వెళ్ళు అని అర్థం. సో, మనకి గోతో చాలా కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. గో, గో టు, గో ఆన్, గో ఫర్ అని. సో, ఈ 4 డిఫరెన్సెస్ ఏంటి? మనం అసలు అవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అనేది సింపుల్‌గా నేర్చుకోవాలనుకుంటే ఒక్కసారి చూద్దాం. సో, గో అనేది టు మూవ్ ఆర్ టు ట్రావెల్. గో టు అంటే ఏదైనా ప్లేస్ గురించి కానీ, డెస్టినేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం గో టు యూజ్ చేస్తాం. సో, గో ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అది కంటిన్యూ అవుతుంది, అదేదైనా జరగబోతుంది అనేటప్పుడు గో ఆన్ యూజ్ చేస్తాం. గో ఫర్ అనేది ఏదైనా ట్రై చేసేటప్పుడు, అటెంప్ట్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం. సో, ఎలాంటి టైమ్స్‌లో మనం ఈ 4 కాంబినేషన్స్ యూజ్ చేస్తాము అంటే, గో అనేది గో మనం ఏమనుకున్నాం, ఏదైనా మూవ్ కానీ, ట్రావెల్ కానీ అయ్యేటప్పుడు మనం గో యూజ్ చేస్తాం. గో హోమ్, గో ఫిషింగ్, గో షాపింగ్, గో స్విమ్మింగ్. సో, గో టు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా ప్లేస్ కానీ, డెస్టినేషన్ టైంలో. గో టు వర్క్, గో టు బెడ్, గో టు స్కూల్, గో టు ద డాక్టర్. సో, ఇక్కడ ఏమైంది? ఏదైనా ప్లేస్ కానీ, డెస్టినేషన్ కానీ మాట్లాడుతున్నాం కాబట్టి గో టు. ఇక్కడ గో ఆన్ ఎప్పుడు ఏదైనా కంటిన్యూ అవుతుంది, లేకుంటే ఏదైనా హ్యాపెన్ అవుతుంది ఫ్యూచర్లో అనుకునేటప్పుడు మనం యూజ్ చేస్తాం. గో ఆన్ వకేషన్, గో ఆన్ అ పిక్నిక్, గో ఆన్ అ డేట్, గో ఆన్ ఎ క్రూసైజ్. ఇదేంటి అంటే మనం గో అన్నప్పుడు ఏదైనా జరుగుతుంది, ఏదైనా మనం కంటిన్యూ చేస్తాం అనేటప్పుడు మనం గో ఆన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ గో ఫర్ అంటే ఏదైనా మనం ట్రై చేస్తున్నాం, లేదంటే అటెంప్ట్ చేస్తున్నాం, మనం ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం ఎవరినైనా, అప్పుడు గో ఫర్ యూజ్ చేస్తాం. గో ఫర్ డిన్నర్, గో ఫర్ కాఫీ, గో ఫర్ ఎ వాక్, గో ఫర్ ఇట్. ఇవి మనం యూజ్ చేసే వర్డ్స్. సో, ఇక్కడ ఏంటి అంటే మనం చిన్న చిన్న కాంబినేషన్స్ అయినా కూడా కొన్నిసార్లు మనం మిస్‌ప్లేస్ చేసామంటే మన ఇంగ్లీష్ ఆ ఫ్లూయెన్సీ కానీ, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ ఉండదు. వన్స్ మనకి ఈ విషయాలు తెలిసింది, చిన్న ట్రిక్కే, చిన్న మీనింగ్ మనకు తెలిసింది అంటే వీ కెన్ గో ఫర్ ఇట్. సో, ఇట్లా ఈ 4 కాంబినేషన్స్‌ని మనకు తెలిసిన తర్వాత మనం డే టు డే లైఫ్ టైంలోనే యూజ్ చేసే వర్డ్స్‌కి మనం ఇవి యూజ్ చేయొచ్చు.